నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు అన్ని పేపర్స్ లో, అన్ని మీడియా ఛానల్స్ లో హైలైట్ అవుతున్నాయి. రాధాకిషన్ రావు గతంలో చెప్పిన అంశాలు, ఇప్పుడు మళ్ళీ చెప్పిన అంశాలు ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. దీని మీద మనం మాట్లాడదాం. ఎందుకంటే హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, అపోజిషన్ పార్టీ లీడర్ల దగ్గర నుంచి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరి మీద నిఘా పెట్టారు. జడ్జిలను కూడా ఇందులో వాళ్ళ ఫోన్లు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీని మీద మనం మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు ప్రస్తుతం నా ముందు. సార్ నమస్తే. పృథ్వీరాజ్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఫోన్ల మీద నిఘా పెట్టి 2 సార్లు గెలిచి 3వసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవహారం అంతా నడిపించినట్టు కనబడుతున్నది. బై ఎలక్షన్స్ దగ్గర నుంచి దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు, ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్, 2018 జనరల్ ఎలక్షన్స్. అందరి మీద నిఘా పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిండు. ఇవన్నీ వార్తలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తున్నారు? అసలు నేను అనుకుంటా స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత ఘోరంగా అంటే వ్యక్తి స్వేచ్ఛను కావచ్చు, సంస్థల స్వేచ్ఛను కావచ్చు, జుడిషియరీ మెకానిజం కావచ్చు, పోలీస్ మెకానిజం కావచ్చు, లెజిస్లేచర్ల మీద కావచ్చు, కామన్ మ్యాన్ మీద కావచ్చు, ఇంత ఈ రావుల పాలన, రావుల రాజ్యంలో ఇంత రాక్షసత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు దాకానైతే కనిపించలేదు. రోజుకోడి తవ్వుతుంటే వీళ్ళ రహస్యాలన్నీ బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లతోటి రాసలీలలు కావచ్చు, ఎక్స్ప్లాయిటేషన్స్ కావచ్చు, అంటే కంప్లీట్ మెకానిజం, కంప్లీట్ సిస్టమ్ ను ఎందుకంటే రాచరిక వ్యవస్థలో కూడా ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా ఉండుండకపోవచ్చు. అది చూస్తుంటే ఏంటంటే అసలు తవ్వుకుంటా పోతుంటే అది ఎన్ని వెళ్తాయో అది దరి తెలియనంత లోతుకు పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎంత అంటే పర్మనెంట్ గా వీళ్ళే ప్రభుత్వాలలో ఉండేటట్టు ఒక మెకానిజం తయారు చేసుకొని అసలు అన్నిటికన్నా ఘోరమైన జుడిషియరీని కూడా అంటే వీళ్ళకి ఎక్కడ ఇంత కూడా ఇసుమంత ఎక్కడ కూడా భయం లేదు, వణుకు లేదు, తుణుకు లేదు ఎక్కడ కూడా. అంటే వాళ్ళ అహంకారానికి ప్రతీకాష్ట లెక్క తయారై కూర్చున్నది. ఎల్లా మొగల పంచాయతీ కాడికి వెళ్ళి మొదలు పెడితే అపోజిషన్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాసం చేసేటట్టుగా మొత్తం ఎమ్మెల్యేలు, ఆపోజిషన్ లీడర్ల ఫోన్స్ కూడా మొత్తం ట్యాప్ చేసుకుంటూ వాళ్ళ పైసలు పట్టించి వీళ్ళ పైసలు పోలీసుల బండలనే తీసుకుపోయి, అంటే నువ్వు ఓట్ల మెకానిజాన్ని కూడా అంటే భారతదేశం మొత్తం స్ట్రక్చర్ ను మొత్తం సర్వనాశనం చేసేటువంటి వ్యవస్థను అది మొత్తం తయారు చేసుకొని పెట్టి కింద నుంచి మీ దాకా ఏ సెక్షన్ వదలలేదు. ఏ సెక్షన్ కంప్లీట్ గా ప్రజల కాడికెళ్ళి మొదలు పెడితే లాస్ట్ కు పెన్లమ్మగల కాడికెళ్ళి కూడా ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాల కాడికి కూడా పోయినరు. ఇది చాలా భయంకరమైన అంశం వాస్తవంగా చెప్పాలంటే. అది ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. మరి ఏం చేస్తారు వీళ్ళు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆల్రెడీ గత ముఖ్యమంత్రి చెప్పేసి మాకేం సంబంధం, మేం చేసేది ఏమన్నది అని పోలీసులు మేము నెట్టిపాడేసాడు. మొన్నదాకా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు తెలియదు, ఎవడెవడు నాకు తెలియదు అన్నట్టు ఉన్నది. అది పెద్ద నేను నిన్నదాకా సముద్రంలో కూర్చొని యోగా చేసుకుంటా కూర్చొని ఇట్లా కూర్చొని నాకేమెరకనే ప్రాణాయామం చేసుకుంటా కూర్చున్నా, ఇప్పుడే బయటకు వచ్చి నాకు ఎరుకుంటుందా ఏమని అన్నట్టుగా ముచ్చట చెప్తున్నాడు. బక్వాస్ ముచ్చట, అబద్ధాల కోరు, లంగా. ఆయన మాటలు ఏమేమి మాట్లాడుతారో అవన్నీ ఆయనకే వర్తిస్తాయి. మంది గురించి మాట్లాడే మాటలు అన్ని కంప్లీట్ గా ఆయనకే వర్తిస్తాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏంటంటే ఆల్రెడీ ప్రైమా ఫేసీగా క్లియర్ కట్ గా అన్ని తెలుస్తా ఉన్నది. ఈయన వాళ్ళ మీద, పోలీసుల మీద నెట్టే వరకు అసలు వాస్తవాలు ఇప్పుడు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆయన బయట ఉన్నాయని ఒక ఆయన ఇక్కడికి రావాల్సినది, ప్రభాకర్ రావు కూడా రావాల్సినది. నేను గతంలో కూడా చెప్పిన ఆయనకు 2 ఉన్న 5 వస్తే టీఆర్ఎస్ వాళ్ళు చంపుతారు, లేకపోతే ఆయన ఆడ ఆత్మహత్యనైతే చేసుకోవాలి. రెండిట్లో ఏదైనా కానీ అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మాత్రం చాలా క్లియర్ గా మొత్తం చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ గా చెప్తున్నారు. ఎవరెవరు చేసినాం, ఎట్లా చేసినాం, ఏం సంగతి ఏంటిది అనేది. దీనికి అల్టిమేట్ గా బాధ్యులు ఎవరంటే అప్పుడు ఉన్నటువంటి డీజీపీ కూడా దీంట్లో బాధ్యుడు. ఇప్పుడు వచ్చి మహేందర్ రెడ్డి ఇక్కడ పోయి కూర్చున్నాం, మళ్ళీ ఈ గవర్నమెంట్ లో మంచి పొజిషన్ వచ్చి కూర్చున్నాడు. ప్లస్ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్, ఆ సంబంధించిన మంత్రులు అందరి మీద కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ను ఇప్పుడే అసలు ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేయాల్సింది కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీని మొత్తం. ఫస్ట్ అప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళ వాళ్ళకి ఏమన్నా లాలుచి పడేమన్నా చేతులు కలుపుతారో మాకు తెలియదు. ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి మల్టిపుల్ డౌట్స్ వస్తున్నాయి. నేనేం ఇంటర్ఫియర్ అయితే లేదని చెప్తున్నాను. నువ్వు ఇంటర్ఫియర్ కాకపోతే ఎట్లా? ఆయన జరగాల్సిందే కదా, అది ఇంటర్ఫియర్ కావాలి, ఇన్వాల్వ్ కావాలి. ప్రతిదీ ఏమేమైతుంది, ఏంది డే టు డే మొత్తం కంప్లీట్ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, కూర్చోవాలి. నువ్వు యాక్షన్స్ తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇప్పుడు నువ్వు కూడా మనకు అంటే పబ్లిక్ బయట డౌట్స్ ఏమొస్తున్నాయి అంటే ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది, ఇన్ని రోజులు ఇట్లా కావద్దు కదా అని. మాకైతే ప్రస్తుతానికి అది మీరు మీద డౌట్స్ ఏం లేవు, కానీ నువ్వు డిలే చేస్తుంటే జనానికి కూడా డౌట్స్ వస్తాయి. మాకు కూడా అది వేరే తిరిగి ఇంటర్ప్రిటేషన్ పోతుంది. ఇమీడియట్ గా నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన అంత బహిరంగంగా ఏమంటూ నాకేం సంబంధం లేదు చేతులు దొరుకుతుంటాడు. అంటే ఎనీథింగ్, ఏ ఆర్డర్ పోయినా ముఖ్యమంత్రి డిసిషన్, చీఫ్ సెక్రటరీ, డీజీపీకి
పోతాయి అఫీషియల్, కానీ బాధ్యులు మాత్రం వాళ్ళే కదా, అయ్యేది మాత్రం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళంత ఓపెన్ గా చెప్తున్నారు, మాకు అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మేము చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర కూడా డేటా అవి ఉండి ముఖ్యమంత్రి మాట్లాడే సంబంధించిన ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఇప్పటికే మొత్తం తగలబెట్టారు. అసలు యాక్చువల్గా ఏంటంటే దీనిలో ఇంకొక పెద్ద ఘోరం ఏంటంటే గతంలో ఉన్నటువంటి అంటే ఈవెన్ ఏమైనా టెర్రరిస్టులకు సంబంధించిన సంబంధాలు ఆ డేటా మొత్తం తలగబెట్టేసేసారు. ఈ డేటాలో అవి కూడా మొత్తం ఉండే వరకు అవి కూడా మొత్తం చాలా పెద్ద క్రైమ్ కదా, నేషనల్ క్రైమ్ అది. యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క వీళ్ళని తీసుకొచ్చి ఆ సెక్షన్స్ అన్ని పెట్టి ఇంకా అసలు చాలా ఏంటంటే ఇది యాక్చువల్ గా భారతీయ డెమోక్రటిక్ వ్యవస్థనే నువ్వు ఒక గూఢాచార వ్యవస్థ లెక్క తయారు చేసి నాశనం చేసేటువంటి ప్రయత్నం ఏదో చేసినవో దానికి పక్కా వీళ్ళు శిక్షార్హులు. ఇమీడియట్ అసలు ఇన్ని రోజులు ఇక్కడ బయట ఉండడు కాదు, వాళ్ళు బొక్కలో ఉండి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, బయట ఉండి స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకా ఏదో మేమే చేసినాము మేమే కథ మాకేం సంబంధం లేదు అని చేతులు దులుపుకొని పోతే కాదు కదా ఇది. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని అసలు ఫస్ట్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడితే తెలుస్తుంది ఇవన్నీ. కానీ మంచిది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఇప్పటికి ఆఫీసర్లు మొత్తం బయటికి వస్తున్నారు క్లియర్ కట్ చెప్తున్నారు. కానీ రిపోర్ట్స్ మళ్ళీ వీళ్ళు ఏమైనా వీటిని చూపించుకొని బెదిరించి పైసలకో దానికో దీనికో లాలుచి పడితే మాత్రం జనంలో కూడా మాత్రం ఇష్యూ మాత్రం క్లియర్ కట్ గా ఎక్స్పోజ్ అయింది, ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ అయింది. ఈ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తుంది? 200% అరెస్ట్ చేయాలి, ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన అరెస్ట్ చేయాలి, మహేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డీజీపీ కనుక డీజీపీకి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఇంటెలిజెన్స్ ఇది ఆనవాయితీ, మనం కొత్తగా చెప్పేది కాదు. ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ పొద్దుగా లేవగానే ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. ఇంటెలిజెన్స్ ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వచ్చేది ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్. ఆ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఇచ్చేది ఎవరు? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? హెడ్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఎవరు ఉండే? కేసీఆర్ దగ్గర తీసుకుపోయి మొత్తం కంప్లీట్ గా ఆ రిపోర్ట్ అంతా మొత్తం చెప్తారు. కాబట్టి దీన్ని ఎవరు దాచిపెడితే దాగేది కాదు. ఇది డీజీపీకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి పక్కా ఇలా కల్ప్రిట్ ప్రధానమైన ముద్ద ఇలా ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక ఫస్ట్ కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను ఫస్ట్ బుక్కల వారిస్తే మొత్తం బయటకు వస్తుంది అంతా. ఇంకా అసలు వాళ్ళు అసలు కల్ప్రిట్స్ వాళ్ళు, అసలు దోషులు వాళ్ళు కనుక వాళ్ళ మీద చర్యలు ఇమీడియట్ గా స్టార్ట్ కావాలి. ఎందుకు డిలే చేస్తారో అర్థమైతే లేదు. ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది, ఇన్ని నెలలు పడుతుందా? ఇప్పుడు అయిపోయి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళే చేసినాం వీళ్ళే చేసినాం అంటే ఎట్లా చేశారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ చేశారు? వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేస్తే వీళ్ళు చేస్తారా? వీళ్ళు ఎంత, వీళ్ళ కథ ఎంత? అసలు ఎక్స్టెన్షన్ ఎట్లా ఇచ్చిండు మరి ఆయనకు? ప్రభాకర్ రావుకి ఎక్స్టెన్షన్ ఎట్లా ఇచ్చిండ్రు? రాధాకిషన్ రావుకి ఎక్స్టెన్షన్స్ ఎట్లా ఇచ్చిండ్రు? ఇటువంటి అన్ని చేసేందుకే వాళ్ళని ఒక టీం ఒక ముఠా నైమ్ గ్యాంగ్ అని మనం ఊకే చెప్పినాం కదా. ఈ 100 నైమ్లు కలిపితే ఈయన ఒక్కడు వెళ్ళిండు. నేను గతంలో కూడా చెప్పిన చార్లెస్ సోబరాజులు, హర్షద్ మేహతాలకు ఇద్దరు మనవాడితే పుట్టేటోడు కేసీఆర్ అని చెప్పిన ఇంత ముందు గతంలో. సేమ్ అయ్యో ఈయన చేసే పనులని గవే ఉన్నాయి. చార్లెస్ సోబరాజు గారు నా బర్త్డే అని చెప్పి లడ్డూలు తినిపించి తిహార్ జైలు అందరికి పెట్టేసి జైలుకెళ్ళి పారిపోయింది కదా. ఈయనేమో దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బ కొడుతాడు హర్షద్ మేహతా చేసింది కదా. వీళ్ళిద్దరు కలిస్తే ఈ ఇద్దరు కుట్రకాలు కలిసి ఎట్లుంటుందో అది పుట్టేటోడు కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు అది సాక్షాత్ తేలుతున్నది ప్రతి దాంట్లో. ఇటువంటి ఇంత పెద్ద కుంభకోణం ఉంటుందా? టెలిఫోన్స్ అనేది ఇంత పెద్ద కుంభకోణం ఉంటుంది, పెద్ద నేరం కదా ఇది. మనం మామూలు చిల్లర పైసలు చిల్లర కన్నా దొంగతనం చేస్తే బొక్కలా వాడేస్తారు, ఆకలి ఎవరైనా బండి దొంగతనం చేసి తీసుకుపోయి లోపడేస్తారు కదా. అటువంటిది ఒక వ్యవస్థను మొత్తం, ఒక దేశానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థను మొత్తం నాశనం చేసేటువంటి పనులు చేశారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీని ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ మీద పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో కేసీఆర్ అరెస్ట్ కావాల్సిన అవసరం 200% ఉంది అని అంటున్నారు. సో చూద్దాం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.